హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకులతోటి మనం బేకరీ స్టైల్లో అటుకులు మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి, భలే రుచిగా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్ ఐటెం లాగా కాఫీ పెట్టుకున్న ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చప్పటి అటుకులు తీసుకున్నాను. చప్పటి అటుకులు అయితే మనకి చిప్స్ బాగా రుచిగా ఉంటాయండి. ఆ విధంగా ఒక కప్ అయితే చప్పటి అటుకులు తీసుకున్నాను. అలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. హీట్ అయితేనే బాగా పొంగుతాయి, బాగా కరకరలాడుతూ ఉంటాయండి. హీట్ అవ్వకుండా వేస్తే ఏంటంటే చప్పగిపోతాయి, ఏగవు. బాగా హైలో పెట్టుకొని వేసేసుకోవాలి. ఆ విధంగా బాగా హైలో పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే బాగా పొంగుతాయండి, తొందరగా అయిపోతాయి. మీరు హైలోనే పెట్టుకొని వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయినప్పుడే వేసుకోవాలండి. నేనైతే 2 ట్రిప్పులు వేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ పోతాయండి, అందుకని సగం సగం వేసుకుంటున్నాను. ఆ విధంగా అయితే మొత్తం అయితే తీసేసుకోవాలి. చూడండి, అవి ఎమ్మటే తీసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కొద్దిగా మాడినా కానీ చేదొచ్చేస్తాయండి. ఆ విధంగా అయితే మొత్తం స్టైనర్ తోటి మీ కాడ ఏది వీలుగా ఉంటే అది పెట్టి తీసేసుకోండి. చూడండి, అదేవిధంగా ఇంకో ట్రిప్ కూడా వేసేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి 20 డేస్ దాకా ఉంటాయి. బాగా ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ ఆయిల్ తోటి. ఆ విధంగా అయితే 2 ట్రిప్ కూడా వేసేసాను. చూడండి, అలా బాగా హీట్ అయ్యేటట్టు ఉంచుకొని 2వ ట్రిప్ కూడా వేసేసుకోండి. బాగా పువ్వుల్లాగా పొంగుతాయి. చూడండి, అలా అటు ఇటు అంటే పైన ఏమన్నా ఉన్నా కానీ పచ్చి లోపలికి వెళ్ళిపోయి ఏగిపోతాయండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి స్నాక్స్ ఐటమ్స్. చూడండి, అదేవిధంగా మొత్తం తీసేసుకోవాలి స్టైనర్ సాయంతో. మొత్తం అదేవిధంగా నీట్గా తీసేసుకోవాలి. ఇంకేదన్నా ఉన్నాయను దాని రాబట్టి స్టైనరు దాంతో తీసేసుకుంటున్నాను. మనకి ఏంటంటే కొద్దిగా ఏదన్నా అడుగున్నా కానీ మాడిపోతే చేదు వస్తాయి అని అలా స్టైనర్తో కూడా తీసేసుకోవచ్చు. చూడండి, అదేవిధంగా మొత్తం అయితే తీసేసుకున్నాను. చూడండి ఎలా వచ్చినాయో పువ్వుల్లాగా. బాగా అలా తీసుకోవాలి, మాడిపోకూడదండి. మాడ వస్తే బాగుండవు, టేస్ట్ ఉండవు. ఆ విధంగా అయితే నూనె వడేసేసుకొని తీసేసుకోవాలి. చూడండి, దీంట్లోకి నేను ఇంకా పల్లీలు వేసుకుంటున్నాను. ఒక అరకప్పు అలా పల్లీలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయండి. అవి పంటి కింద మనం తినాలన్నా బాగా టేస్ట్గా రుచిగా ఉంటాయి. అందుకని అరకప్పు పల్లీలు వేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులకి అరకప్పు పల్లీలు అయితే సరిపోతాయండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కప్పు వేసుకోవచ్చు. అక్కడక్కడ పులుకులుగా తగిలితేనే బాగా టేస్ట్గా ఉంటాయండి పల్లీలు. ఆ విధంగా అయితే పల్లీలు ఊరకనే వేగిపోతాయి కాబట్టి ఎమ్మటే తీసేసుకోవాలి. అవి కూడా చూడండి, అవి కూడా మొత్తం తీసేసుకున్నాను. ఇంకా కరివేపాకు వేసుకొని అది కూడా బాగా కరివేపాకు కూడా ఎమ్మటే వేగిపోయిద్దండి. కరివేపాకు కూడా వేసుకొని 4-5 చిన్నులపాయలు దంచి వేసానండి. అవి వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుందండి. చిన్నులపాయలు మనకి బాగా వేగినప్పుడు మనం తినేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంటుంది, బాగా రుచిగా ఉంటుంది. తినేవాళ్ళు తినకుండా స్కిప్ చేయొచ్చు. నేనైతే 4-5 దంచేసేసానండి కరివేపాకులోనే. అదేవిధంగా చూడండి, అలా మొత్తం తీసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా 4 ఐటమ్స్ తోటి మనం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే అంతేనండి. నేను సింపుల్గా వేసుకుని పుట్నాల పప్పు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇవే టేస్ట్గా ఉంటాయండి, సరిపోతాయి. ఇంకైతే దీంట్లోకి నేను ఇంట్లోనే ఆడించుకుంటానండి. మసాలా కారం బాగా టేస్ట్గా ఉంటుందని కలిపి పట్టిస్తాను. మిక్సీకి వేసేసుకుంటానండి, అన్నీ కలిపి పట్టుకుంటాను. చూడండి, 1 స్పూన్ అయితే వేసాను. 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోయిద్దండి, ఎక్కువ వేసుకోబాకండి కారం. నేనైతే 1 స్పూన్ వేసానండి ఫుల్గా. 2 ట్రిప్పులు వేసినా కానీ సగం సగం వేసుకున్నాను. చూసి వేసుకోండి. కొంతమంది పిల్లలు తినేవాళ్ళు ఉంటారు, తిన్నవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు అయితే ఇబ్బంది ఏమి లేదు, తినేస్తారు. కొద్దిగా స్పైసీగా కావాలని నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. చూడండి, అదేవిధంగా మొత్తం అయితే అలా కలిపేసుకొని స్టోర్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 20 డేస్ దాకా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ ఐటమ్గా మనం సాయంత్రం పూట
తినొచ్చండి. బాగా మంచి హెల్తీ స్నాక్స్ అండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే ఎంచక్కా వచ్చినాయి చూడండి.